బాగున్నారా అన్న? బాగానే ఉన్నా చెప్పను. This call will be recorded. చెప్పను. మీది న్యూస్ చూసినా అన్న మీది. ఓకే. ఇప్పుడు ఏందన్న మనకు ఇప్పుడు కులాల పరంగా వస్తాయా లేకపోతే రిజర్వేషన్లు హిందూ హిందూ మతం ప్రకారం ఇస్తారా? ఏంటిదన్నా? మనకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా, సరే మీరు ఇప్పుడు బీజేపీ కదా మనది. అవును. మరి బీజేపీ మన బీసీ వాదం పైన ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందని రిజర్వేషన్ల పైన ఎందుకు మౌనంగా ఉంటుంది? అది కదన్నా, నువ్వు ఏ వీడియో చూసినావు దానికి సమాధానం చెప్తా చెప్పరా అన్న. మీరు మతం గురించి మాట్లాడుతున్నారు కదా. అర్థం కదా? ఇప్పుడు మనం బీజేపీ అంటే మతం గురించే మాట్లాడదాం కానీ. మతం గురించే మాట్లాడదాం. మతం గురించి నా ఛానల్లో చూసి ఉన్నావో లేదన్నా, దాదాపుగా నాకు తెలిసి ఉండకపోవచ్చు. నా ఛానల్లో దాదాపుగా నేను బీజేపీ అనే పాయింట్ ఒక రోజులో ఒకసారి కూడా తీయను. మీదైతే బీజేపీ కదా, ఇప్పుడు నువ్వు బీజేపీ సపోర్టర్ కదా. ఇప్పుడు నువ్వు దేనికో దానికి నువ్వు కూడా ఓటేస్తావుగా, ఓటైతే వాడుకుంటాంగా. నాకు పదవి లేదు, కార్యకర్తనే, రబ్బర్ చెప్పులు వేసుకుని కార్యకర్తనే ఓటేస్తా కానీ బీజేపీ తప్ప ఇంకో దానికి ఓటేను, బీజేపీ తప్ప ఇంకో దాన్ని నీ కార్యకర్తను ఒప్పుకోను. గదే అసలు ఒప్పుకోను. నేనేమో ఇప్పుడు నువ్వు దేని ఒప్పుకుంటావు దేని ఒప్పుకోను అంటాను కాదు కదా. విషయం ఏంటంటే మీరు జర్నలిస్ట్ పక్కకు పెడతా అని నేను చెప్తలేను కదా. నేను సబ్జెక్ట్ అది కాదన్నా, నేను చెప్పేది ఒకసారి. విషయం ఏంటంటే ఇప్పుడు కులగణన ప్రకారం రిజర్వేషన్లు ఖరారు అవుతాయా లేకపోతే మతం ప్రకారం రిజర్వేషన్లు ఖరారు అవుతాయా అన్నది పాయింట్. నువ్వు చెప్పాల్సింది ఏంది? కులగణన పాయింట్ ఏం చెప్పినంటే, కులగణన నేను వ్యతిరేకిస్తలేను, కానీ అన్ని మతాలలో ఉన్న కులాల గణన కావాలి. తుర్కోల దాంట్లో 59 కులాలు ఉన్నాయి, క్రిస్టియన్ దాంట్లో గిన్ని కులాలు ఉన్నాయి. ఇప్పుడు బీసీ కులగణాన్ని పక్కన ట్యాగ్లైన్ పెడుతురు. మన రాహుల్ గాంధీ గారు జనగణన అని పేరు పెట్టారు దానికి. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమే కదా. ఇప్పుడు ఇప్పుడు మొన్న కులగణన జరిగితే నేను చెప్పేది వ్యతిరేకమా అనుకూలమా తర్వాత పాయింట్. కులగణన పాయింట్ నువ్వు అడిగినావు, నన్ను చెప్పండి తర్వాత నువ్వు సమాధానం చెప్పి తీసుకున్నావు. కులగణన పాయింట్ వరకు వస్తే నేను మత గణన చేసినా పర్లేదు, జనగణన చేసినా పర్లేదు. మతం అంటే ఆటోమేటిక్ అన్ని కులాలు వస్తాయి, అలా ఉన్న కులాలు. సేమ్ టైం ఇంకోటి కులగణన అంటే ఇదానా, చెప్పండి. కులగణన అంటే హిందువుల్లో మాత్రమే కులాలు ఉన్నాయి అనుకోవడం మూర్ఖత్వము. క్రిస్టియన్స్ లో కులాలు ఉంటాయి, క్యాథలిక్స్ అని ఇట్లా క్రిస్టియన్స్ లో కులాలు ఉంటాయి, ప్లస్ ముస్లింస్ లో కులాలు ఉంటాయి. సో అంటే ఇంకోటి బౌద్ధులు జైన్లు కూడా 1% 1/2% ఉంటారు. సో అన్ని మతాలు దాంట్లో ఉన్న కులాలు, దాంట్లో ఉన్న జనాభా 4 ఫైనల్ గా ఏంది 4 కోట్ల తలకాయలు. ఇంతవరకు లెక్క తీస్తే 5 అంట, కానీ ఎంతసేపు బీసీల లెక్క తీస్తా, రెడ్డి లెక్క తీస్తా, మాలమాదిగోళ్ళ లెక్క తీయను, తుర్కోళ్ళ లెక్కలు తీయను, క్రిస్టియన్ లెక్కలు తీయను అంటే ఇది ఎట్ట కులగణన అవుతుంది? ఇప్పుడు అన్న మీరు ఒక విషయం అన్న, గట్ల కదన్నా ఒక విషయం అన్న. సరే మీరు ఇవరకు చెప్పిన విన్నా. ఇప్పుడు మీరు బీసీ కదా? నేను బీసీనే, యాదవ్. సరే యాదవ్, యాదవ్ సోదరుని. ఇప్పుడు సోదర, ఇప్పుడు రిజర్వేషన్లు ఎవరికి తక్కువ ఉన్నాయి? ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్లు తక్కువ ఉన్నాయా? ఎమ్మెల్యేల సీట్లు తక్కువ ఉన్నాయా అసెంబ్లీలో, లేకపోతే బీసీలకు తక్కువ ఉన్నాయా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో ఏం పెట్టారా? నువ్వు కాంగ్రెస్ పార్టీ విషయం ఇచ్చిపెట్టే, కాంగ్రెస్ బీజేపీ అన్ని విషయం పక్కకెట్టు. నువ్వు చెప్పినావు కదా, నువ్వు పార్టీ ఇవ్వరాక నేను చెప్పినావు. నేను చెప్పి ఒక విషయం నేను చెప్పేదాకినే దాంట్లో ఇప్పుడు పాయింట్ కి నేను రిప్లై ఎలా పాయింట్ కాదు. నేను ఏమంటున్నా, నేను క్వశ్చన్ పూర్తిగా చేయని కదా. చెప్పు. ఇప్పుడు నువ్వు అన్నావు ఇవ్వరాక చెప్పినావు మతాలు అన్నింటిలో అన్ని ఒక మన హిందూ మతం కదా, అన్ని మతాలలో వేరే మతాలు ఉన్నాయి, క్రిస్టియన్స్ ఉన్నాయి, అన్ని మతాలు గుర్తించాలన్నావు కదా. ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నావు కదా, కులగణన కూడా అన్నిట్లలో జరపాలి, ఎస్సీలలో జరపాలి, అన్నిట్లలో జరపాలి అంటున్నావు కదా. ఇప్పుడు అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీ తీసుకుందాం. ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు? ఇక నష్టపోయేది ఎవరు నష్టపోతాడు? బీసీలు నష్టపోతారు. నువ్వు దేనికి జరగాలి కులగణన దేనికి జరిగితే మన జనాభా ప్రకారం మనకు రిజర్వేషన్ లేదు కాబట్టి కులగణన జరగాలి, బీసీ గణన జరుగుతూనే బీసీలకు తగిన వాటా దొరుకుతుందని కొట్లాడుతున్నారు విషయం. మీరు ఆ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి కోసం మతగణన చేయాలి. మతగణన ఇప్పుడు మతంలో లెక్కించాలని మతం ద్వారా రిజర్వేషన్ పెరిగానా? ఒకటి మీరు ఒకటి వినండి అన్న, మతం ద్వారా రిజర్వేషన్ పెరిగాయి. మతం అనేది నువ్వు దేవుణ్ణి నమ్ముతావు, నేను నమ్ముతా, భయంకరంగా నమ్ముతారు. ఒకవేళ బీజేపీ నినాదం నిజంగా హిందువుల రాజ్యమే రావాలనుకుంటే కేసీఆర్ హిందువే, రేవంత్ రెడ్డి హిందువే, వీళ్ళందరూ హిందువే. అంటే ఆల్రెడీ హిందూ రాజ్యమే నడుస్తుంది. చెప్పేది నేను చెప్పేది హిందూ రాజ్యమే నడుస్తుంది. బీజేపీ స్టాండ్ ఏంటిది అసలు బీసీ కులగణన పైన? ఇది ఫస్ట్.
ఇది ఫస్ట్ నువ్వు ఒక కార్యకర్తగా నువ్వు అడగాల్సింది ఏంటంటే నా యాదవ సోదరులు నష్టపోతున్నారు. నేను చెప్పేదేనా, నా యాదవ సోదరులు నా బీసీ బిడ్డలు అసెంబ్లీలో తక్కువ జనాభా ఉన్నది, దీనిపైన బీజేపీ స్టాండ్ ఏంటి, నేను ఒక కార్యకర్తగా ప్రశ్నిస్తున్నా అని నువ్వు అడగాలనే. నువ్వు అడగాలి, నువ్వు అడగాలి. మతగణన ఇది ఎట్లా అంటే జనాలకు మతం ఓకే, నేను బహిరంగంగా ఇగో ఎవ్వరైనా ప్రతి ఒక్కరు దేవుని పూజించడంలే అన్న, దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న రాజకీయం చేస్తాడు విషయం చెప్పని చెప్పు. ఇప్పుడు మీరు అన్నారు బీజేపీ స్టాండ్ ఏంటి, బీసీల రాజ్యమా అంటే హిందువుల రాజ్యం కాదు, హిందువే ఉండు కదా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే. మరి హిందువే కదా, కేసీఆర్ హిందువే కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఫస్ట్ పాయింట్ ఏమన్నావు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకే కదా తక్కువ అసెంబ్లీలు ఉన్నాయి అలా సీట్లు అని చెప్పి. మరి అదే కదా. మరి కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మరి రేడియోలు, కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీల టికెట్ ఇచ్చింది? నేను కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడతలేనన్నా, ఒక సామాన్య ప్రజలుగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఒక సామాన్యంగా మాట్లాడుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ఏం నాది కాదు, నేను కాంగ్రెస్ గురించి నేనేం బట్టలు చింపుకోవడానికి ఫోన్ చేయలేదు. మన అమ్మ ముగ్గురు అన్నప్పుడు అన్న విషయం వినే, నేను కాంగ్రెస్ గురించి ఇప్పుడు నేను చెప్పేది కదే కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు, రేపు టీఆర్ఎస్ వచ్చినా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీజేపీ వచ్చినా బీసీలకు అన్యాయం జరుగుతుందని నేనంటే, నువ్వు కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కి అన్యాయం జరుగుతుందని నేను చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అన్యాయం జరుగుతుందా? నిజంగా ఇప్పుడు అంటున్నావు కదా, కాంగ్రెస్ పార్టీలో నిజంగా కులగణకు అనుకూలంగా ఉండే మనిషి అల్ల ఉంటే గారిది ఆడేం చేయాలంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి అన్న, మీరు ఇప్పుడు సరే ఎవరైనా కానీ జర్నలిస్టులు అన్నప్పుడు సమాజానికి మంచి ఒక సందేశం ఇవ్వాలి, మంచి ఒక మాట నేర్పాలి. మా గురువు మాకు నేర్పించిండు, తీన్మార్ మల్లన్న నేర్పించినట్టే నాకు వస్తుంది. ఆయన నాకు గురువు కాబట్టి. తీన్మార్ మల్లన్న కేసీఆర్ పైన కొట్లాడిండు, ఆ మాటలు అనేది కేసీఆర్ పైన కొట్లాడుతున్నాయి, తప్పే ఉంది. ఏడ కొట్లాడుతున్నావే నువ్వు, ఏడ కొట్లాడుతాను, ఏడ బహిరంగ సభలు పెట్టినావు, ఏడ అన్ని ఇప్పుడు ఊపదంపుడు సన్యాసాలు ఇచ్చుకుంటా, అక్కడగ్రాని విషయాలు మాట్లాడుకుంటా. ఎవరు అంబానీ ఏది బజ్జీ లోటలు పెట్టుకున్నాడు, నువ్వు అడిగినావు అంబానీ ఎన్ని కోట్లు ఎట్లా సంపాదించినావు? ఏదైతే ఇప్పుడు అంబానీ బజ్జీ లోటలు, ఇప్పుడు అంబానీ గారు బజ్జీ లోటలు పెట్టుకుని బిజినెస్ చేసి సంపాదించిండే, అడగపు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోపో అంబానీని. 10 రూపాయలు 50 పైసలు మేము బిచ్చం. నువ్వు ఒకసారి నీ న్యూస్ ఛానలే కదా, ఒకసారి ఏది లైవ్ ప్రోగ్రామ్ పెట్టి క్యూనిస్ ఆఫీస్ కడుకో మార్నింగ్, మరి నీ ఆఫీస్ కాడికి ఎంతమంది వస్తారో ఒకసారి తీసి పెట్టు. లోకం నేను ఒక్క అనే పని లేదు, ఉంచుడు కాదు, మీకు లోకం ఏమంటారు తెలుసా, కాస్త కూర్చో సాయం చేస్తాడు మీద ఈ బాడకవులకు ఏం పని లేదు, ఈ బాడకవులు మళ్ళా వాడి తలుగుతారు అని మిమ్మల్ని ఉంచుతారు లోకం, ఆయన కాదు. సాయం కూడా వచ్చిన దగ్గరికి ఆఫీస్ పోతారు, మీ ఉపదంపుడు మాట్లాడటం కాదు మాట్లాడేది. నేను అసలు కాదు, మరి ఆయన పేరు చెప్పుకొని బతుకుతారు కాదు మీరు, మీకు వేరే గతి లేదు. మీకు దమ్ముంటే బహిరంగ సభలు పెట్టుది, లేకపోతే జనాలలో తిరుగుది, గది ముచ్చట. తీర్మానం తలకాయ రూపాయలు పెడితే ఇలా చారానే పోతాడు యూట్యూబ్ లో. గదే ఒకసారి క్యూనిస్ ఆఫీస్ కడుకో, నువ్వు క్యూనిస్ యూట్యూబ్ లో కాదు క్యూనిస్ ఆఫీస్ కడుకో. మీరు ఆయన పేరు చెప్పుకొని బతకటానికి వచ్చారు మీరు, మీ అంత విధవలు సన్నాసులు ఎవరు దొరకరు. అదే నీ అసలు సన్నాసులు మీకు తెలియదు కాబట్టి మీకు శంసగిరి చేసుడు కాదు, నలుగురికి సాయం చేస్తాడు, నలుగురు సాయం చేస్తాడు మీద దుమ్మెత్తిపోతారు మీరు. మీ సన్నాసులు మిమ్మల్ని రూపాయి పెడితే, మీ నెత్తి మీద రూపాయి పెడితే సారాన్ని కూడా ఎవరు కొనేటోడు దిక్కులేడు. నేను చెప్పేది మీ నెత్తి మీద రూపాయి పెడితే సారానికి దిక్కులేదు. నువ్వు ఎవరికైనా సాయం చేసినావా? ఫోన్ పేలో గూగుల్ పేలో పెట్టి నువ్వు వాడుకున్నాడు తప్పితే నువ్వు ఎవరికైనా సాయం చేసినావా? నేను చెప్పేది నువ్వు ఎవరికైనా సాయం చేసినావా? మీ మొక్కలకు ఎవరికైనా సాయం చేసినావు? ఇప్పుడు ఎవడెవడైతే మాట్లాడుతుండో వాడు ఒక్క రూపాయి సాయం చేసినాడు ఉన్నాడు ఎవరికైనా? ఇప్పుడు వెంకటేష్ గారు బిచ్చం అడుకున్నా నేను, మళ్ళీ వెంకటేష్ గారు సాయం చేస్తా, ఎట్లా సాయం చేస్తా? అరే ఆయన సాయం చేస్తాను కదా, నువ్వు ఎంతసేపు సాయ డబ్బులు అడుగుతున్నావు కదా, మరి ఎంతమందికి సాయం చేస్తున్నావు చూపెట్టావు. అది అన్ని బిచ్చకూర మాటలు ఎందుకు మాట్లాడతారే? పిచ్చకుండ్ల మాటలు మాట్లాడే మీరనా? నేను పిచ్చకుండ మాట్లాడు, అట్లా అవమానించద్దు, ఆ కులాన్ని అవమానించద్దు. ఇగో బ్రదర్ పంపించి పంపించుడు కాదు, బెదిరించుడు కాదు, తల్వార్ తాత కాదు. ఇగో మీరేమో రూపాయి సాయం చేస్తుడు కాదు, కనీసం మన బీసీల కన్నా ఎస్టీల కన్నా మీరు ఏమైనా పని చేస్తారంటే ఒక్క రూపాయి కూడా పని చేయరు మీతోని. బాయ్ సాబ్ నేను చెప్పేది మీతోని మన సమాజం ఇప్పుడు మన ఎస్సీ బీసీలకు మీతోని ఒక్క రూపాయి కూడా పని చేయరు మీరు. నేను చెప్తున్నా కదా, రూపాయి పని చేయరు. నువ్వు ఒక్కరిని తీసుకురా. ఇప్పుడు నేను చెప్పేది రెడ్డి వాళ్ళకి ఒక తిరుగుడు కాదు, ఇప్పుడు వ్యతిరేకంగా తిరుగుతు నువ్వు మాట్లాడు. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడు రాదే, నువ్వు ఎవరు మీకే తిరిగింది మరి గెలిచిన బరాబరి చెప్పింది కదా, బరాబరి నా బీసీ ఓట్లతోనే గెలిచిందని చెప్పింది కదా.
ఇనానా ఇవన్నీ సొల్లదు కానీ మీరు సొల్లు కాదు, మీరు సొల్లు చెప్పుకుంటారు రోజు. మీరు అనవసరంగా సొల్లు చెప్తారు తెలుసా, మీకు అక్కడికైనా సొల్లది. సొల్లు చెప్తున్నారు కాడికి నీకు పైసలు ఇస్తుండే మరి. మీకు రూపాయి పెట్టినా మీకు చారాన దిక్కెవడు. నువ్వు ఎవరైనా పైసలు అయితే చెప్పినావో మీకు చారాన పైసలు లేవు. ఓనికేమో ఇంట్లో తలుపులు లేవు, దిక్కు లేవు. నీకేమన్నా నాకు తెలియదు. మీరు మన బీసీ ఎస్సీ ఎస్టీలకు మీరు పైసా మనం కూడా పనిచేయరు భయ్. మీరు పైసా మనం పనిచేయరు. మీరు బహిరంగ సభలు పెట్టరు, లేకపోతే ప్రజలను చైతన్యవంతం చేయరు. ఇది ముచ్చట కానీ ఎంతసేపు మల్లయ్య 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 అనుకుంటా పాట పాడతారు. అక్కడికి రాని పాట అన్ని ఉదర మాటలు మాట్లాడుకుంటా. మీరు నువ్వు ఉదరగాని అన్ని చిల్లరగాని లెక్క చిల్లర పోస్టులు పెడుతున్నావు నువ్వు. నువ్వే ప్రతిరోజు సాక్ష్యాలు చెప్తున్నా. నేను అంత తిప్పుకుంటే 1000 మందిలో నువ్వు ఏ సమాజాన్ని ఉద్ధరిస్తావు? ప్రజలు ఏమనుకుంటారు అది రాయకుండా ఏం పేపర్ రాస్తారు. ప్రజలు ఏమనుకుంటున్నారు కదా, ఆయన పని అయినా చేసుకుంటు. ప్రజలు ఏమనుకుంటున్నారు బ్రదర్? ఏ ఒక్క నిమిషం నువ్వు ప్రజలు ఏమనుకుంటున్నావు, నువ్వు రాత్రులు ఏమంటున్నావు కదా. బంద్ చేసుకోమని గట్లా బ్రదరు, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తా రాత్రి అని అంటున్నావు కదా. బెదిరించుకోమని చెప్పి లేదు నేను బెదిరించడానికి కాదు బ్రదర్. ఏ బ్రదర్ బెదిరించడానికి నేను కాల్ చేయలే, కానీ నేను చెప్పేది రేవంత్ రెడ్డి మీరు అదే ఇక మళ్ళీ ఉపదంపుడు మాటలు మాట్లాడద్దు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని బెదిరించా అంత మీరు అంత సీన్ లేదని చెప్పని పడుతుంది. రూపాయి పెడితే చాలా తొందర బ్రదర్ మిమ్మల్ని రూపాయి పెడితే చాలా కుదరని మిమ్మల్ని రేవంత్ రెడ్డి తీన్మార్మలో బెదిరించడానికి ఫోన్ చేయమన్నారు ఎవరు. కానీ మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు అన్నట్టు. ఇప్పుడు మీరు ఎక్కువ ఊహించుకుంటారు, మీకు అంత సీన్ లేదు బ్రదర్. కమ్మల సన్నలో పని చేయలే, కమ్మల సమ్మల కాదు. ఇప్పుడు ఎవరైనా పని చేసినా కానీ తీన్మార్మల్ కాదంటే నువ్వు కొట్లాడు, కానీ తీన్మార్మల్ నువ్వు కొట్లాడు. శంసగిరి కాదు, ఆత్మాభిమానంతో నిలబడ్డా వానికి సాయపదలు బిచ్చం వేసినా ఇలా వానికి గుణం మారింది కాబట్టి వ్యతిరేకిస్తున్నావు. గుణం మార్చుడు కాదు, నువ్వు దమ్ముంటే నువ్వు కొట్లాడు. యూనిస్ పేపర్ పని చేస్తా అంటున్నావు కదా, నువ్వు పేపర్ పట్టు. నువ్వు ఆ పేపర్ పెట్టి నువ్వు నిజాలే రాయి. నేను ఎవరన్నాడు రాసనే రాయే కదా, నీ పేపర్ పెట్టుకోకటి. ఇప్పుడు మహేష్ గాడ్స్ అయిన ఒకటి పేపర్ పెట్టుకొని దమ్ముంటే నిజాలే రాయి. తాతగాక దద్దమ్మ లెక్క చౌటల్ లెక్క అన్ని అడవైన మాటలు మాట్లాడుకుంటా, ఊపదప్పుడు మాట్లాడుకుంటా. ఎవరికి అక్కడికి వచ్చేదా మీ సొల్లు? జనానికి ఎవరికి అక్కడికి వచ్చేది చెప్పు. నేను చెంచాగిరి చేస్తలేను, నేను నా కళ్ళ వినే బ్రతుకుతున్నా బ్రదర్. బీసీ మన బీసీ ఎస్సీ ఎస్టీల కోసం కొట్లాడుతుండు కాబట్టి మీరు అన్ని ఊపదంపుడు మాటలు మాట్లాడకూడదు. మీరు కేసీఆర్ మీద కొట్లాడిందా? మీ లెక్క ఊపదంపుడు మాటలు మాట్లాడలేదు యూట్యూబ్ లో. నీ అతను చెంచాలు పుట్టినాను కారణం మేమే. మేము బలిసి సాయపదలు వేసి మద్దతు ఇచ్చి మీరే పెద్ద చెంచగలరు. ఇంకా అసలు చెప్పాలంటే మీరే చెంచగలరు బ్రదర్, మీరే చెంచగలరు. ఇప్పుడు నువ్వు ఏమని పెట్టుకుంటావు తెలుసా టైటిల్? రేవంత్ రెడ్డి తీన్మార్మల్ బెదిరింపు కాల్సని పెట్టుకోండు. మీకు అంత సీన్ ఉందా? నేను ఏమంటున్నా, నువ్వు పెట్టుకునేది అదే. మీరు లుచ్చా పని, మీకు వేరే పని లేక యూట్యూబ్ లో వాడి ఇదే పాట పాడుతున్నారు. సిగ్గనిపిస్తలేదా కొంచెం? ఒకసారి ట్యూనే సాపుకో. ఇప్పుడు నీ కెమెరా పట్టుకొని ట్యూనే సాపుకో. సిగ్గన్నా కొంచెం ఉండాలి. ఇప్పుడు కొట్లాడాలి సిగ్గుగా ఏమన్నా ఈగలేని పీని గట మోసటోని మీద పాయకని పోయిందట. మీ శాస్త్రం గట్ల ఉన్నది. మీరు ఏమన్నా గవర్నమెంట్ మీద కొట్లాడు. సిగ్గు కాకుండా కూడా ఒక బీసీ అంటావు, ఒక బీసీ బిడ్డ అంటావు, ఇంకో బీసీ బిడ్డ వినా ఎట్లా బీసీ కాదు చెప్పు అంటున్నా. ఎట్లా బీసీ కాదు చెప్పు అంటున్నా. రెడ్డిలో బూట్లు నాకి 40 మంది రెడ్డిలో ఎక్కడ నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? రెడ్డిలో బూట్లు నాకు ఏ ఫోటోలు ఉన్నాయా అంటున్నా. కిరణ్ అన్నా ఇలా భువనగిరిలో బూర నడిచే గౌడు ఉన్నాడు, ఇంకొక ఆయన క్యామ మల్లేశ్వరుడు. కానీ వాళ్ళిద్దరు నాకు రెడ్డి ఆయన కావాలని తిరిగిన దరిద్రుడు ఓడియాల తెలంగాణలో ఎవరు? ఇప్పుడు రెడ్డోళ్ళని కాదని బీసీ ఓట్లు ఎత్తే గెలిచిన ధైర్యవంతుడు ఎవరు అది చెప్పవు మరి. యశస్విని రెడ్డి కాడ ఎవరు నిలబడరా? యశస్విని రెడ్డి కాడ కాదే. ఇప్పుడు ఆయన ప్రచార కమిటీ కన్వీనర్ ఉన్నప్పుడు ప్రచారం చేసిండే, చేస్తాడు బరాబర్ చేయాలి కదా, తప్పదు కదా. బీసీ గుర్తున్నా గాడికి ఇలా గుర్తొచ్చిన అది నువ్వు సన్నాసులు మీకు తెలియక ఇప్పుడు తీన్మార్మల్ నువ్వు అనుకుంటే నువ్వు అనుకోదా? అదే నువ్వు ఇప్పుడు తీన్మార్మల్ నువ్వు బహిరంగ సభ పెడతా, నువ్వు బహిరంగ సభ పెట్టరాదా? నువ్వు కనీసం ఒక 2-3 నచ్చిన లైన్లో నిలబడతారా నీకోసం? సన్నాసులు ఉట్టి దద్దమ్మ మాటలు మాట్లాడుకుంటా, ఉట్టి సన్నాసుల మాటలు మాట్లాడుకుంటా, అక్కడికి రాని విషయాలు ఎందుకు మాట్లాడతారా? మళ్ళీ ఇష్టమైన బోతులు. అసలు మీ న్యూస్ ఛానల్ ఎవడన్నా లేడీస్ చూసే పనిలో ఉందా? లేడీస్ చూడొచ్చా మీ ఛానల్లో? ఎవరైనా చూస్తారా? ఛానల్ చూస్తా. నిన్న పేరేం పేరు శిఖావత్ అంట. పోలీసు వాళ్ళు పోలీసులు అమ్మ నా బుద్ధిట్లు ఆయన బతుకు పని సిగ్గు లేకుండా ఇంకా ఆయన కేసు పెడుతున్నాడు. ఆయన బతుకు ఎవరి పేరు మీద? ఎవరి పేరు మీద అంటే ఇదే కేసీఆర్ ఆంధ్రోడు తెలంగాణ అంటే ఆయన సంకనాక్తారా కేసీఆర్? అదే అందుకే అదే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రోడు అంటే ఆయన సంకనాక్తారు.
అందుకే ఇప్పుడు అదే కేసీఆర్ తెలంగాణోడు ఆంధ్రోడు వచ్చి తెలంగాణ పెత్తనం ఏంటంటే సంఖ్య మంచిగా నాకుతారా? రేపు చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు కాదు, ఇగో మీకు ఊపడదంపుడు మాటలే. మీరు చంద్రబాబు నాయుడు తెలంగాణకు వస్తాడు, అది జరిగేది. మేము తెలంగాణలో ఏమన్నా అమాయకులు మేము మేమేమన్నా పిచ్చోళ్ళమా? మేమేమైనా పిచ్చోళ్ళమా? ఇప్పుడు ఏది టీడీపీ నేను చెప్పేది నాన్నయ్య, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, మన్ను లేదు. ఒకటి హిందూవాదం అంటే కులగణన జరిగితే బీసీలకు, మన బీసీలకు, ఎస్టీలకు, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని కొట్లాడు నువ్వు. ఇప్పుడు తీర్మానం క్యూ న్యూస్ పని చేయకపోతే నా న్యూస్ చూడు అని చెప్పండి, గది చెప్పండి. అంతేగాని మల్లనమైన వాటి ఎంతసేపు ఉపదంపుడు మాటలు సాదాగాని కొచ్చా కలిగేసే పని ఇది. 100, 150, 120 చూస్తారు, 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు. నీ చూస్తారు. ఒకసారి ఛానల్ చెక్ చేసుకో, లైవ్ ఎంతమంది చూస్తారో, నీ ఉపదంపుడు ఎంతమంది చూస్తారో. కుక్క వల్ల నా ఛానల్ లక్షల మంది సబ్స్క్రైబర్ దాటిపోవు. నా డేటా మొత్తం తీసుకో లైవ్. నేను చెప్పేది నువ్వు ఈ తీర్మానం తిడితేనే మీకు సబ్స్క్రైబర్స్ పెడతారు కావచ్చు. ఆ బుడుముక్కలో అందరూ వచ్చి తీర్మానం తీసుకుంటే సబ్స్క్రైబర్స్ పెంచుతారు అంతే. అని మీకు సబ్స్క్రైబర్స్ పెంచుకుంటానికి మీ ఉపదంపుడు మాటలు మీ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. వేస్ట్ కాదంటే నువ్వు మాట్లాడేది మీ దగ్గర ఉపదంపుడు మాటలే కదా. సబ్జెక్ట్ ఏం మాట్లాడుతావు చెప్పు. నువ్వు మూసుకో. నేను చెప్తాను కదా, హిందూ వాదంతో రాదు రిజర్వేషన్లు, బీసీలతోనే వస్తుంది రిజర్వేషన్. నీకు సాధన అయితే, నీకు దమ్ము ఉంటే, నీకు కలెక్ట్ ఉంటే కొట్లాడుతాను. అన్ని అక్కడే కానీ మాట్లాడుకుంటా ఊపదంపుడు మాటలు. ఎవరికి అక్కడికి వస్తారా? మీరు పైసా పని ఎవరికైనా పైసా సాయం చేస్తాడా? ఎవరికైనా మీరు అండగా నిలుస్తాడా? అసలు మీరు నిలబడితే మీ వెనక ఎంతమంది ఉంటారా? ఎంతమంది ఉంటారు వెనుక? ఆడ ఉద్యమం చేస్తా, ఈడు ఉద్యమం చేస్తా, ఏడుకోవచ్చు, ఏడు ఉద్యమాలు చేస్తాను. సమాజం తూ అన్నప్పుడు తీసుకోవాలి. సమాజం తూ అన్నప్పుడు కాదు, మిమ్మల్ని అంటుంది సమాజం మల్లన్నని కాదు. సమాజం మల్లన్న సేవ కోరే పోతుంది. సమాజం క్యూనిస్ కాపుకోతుంది. సమాజం మల్లన్న తూ అంటే మీ దగ్గరికి వస్తుంది. ఫోన్లు చేసి ఎవరు బెదిరించలేదు కదా. మీరు చెప్పే సబ్జెక్ట్ కరెక్ట్ కాదని చెప్తున్నా. కరెక్ట్ గా నీకు గుర్తుపడుతుంది మరి. నేనేం భయపడతానా? ఎందుకు గుర్తుపడుతుంది? అరే నువ్వు ఎవరి మడతాలు నిలుచుకుంటారు ఏంది? ఇక అంటే మూతబాయి రాడు. మూతబాయి అంటే నువ్వు మూతబాయి ఏమన్నా? ఇప్పుడు ఒక కేసీఆర్ మీద కొట్టుకున్నా మూతబాయి కాదు, కానీ నువ్వు చెప్పేచ్చకుండా నువ్వు మూతబాయిగా. వార్తలు బంద్ చేయమని కాక నేను అంటే ఎవరు బంద్ చేసుకోవాలి? నేను చదవను. ఆయన బంద్ చేసుకుంటాడా? మరి నీ దమ్ముంటే నువ్వు పెట్టు ఛానల్. ఈనాడు పేపర్, వెలుగు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చదవకాను. నేను కూడా చదవను పేపర్. అరే నువ్వే అసలు చెప్పేచ్చకుండా నువ్వేమన్నా చెప్ప. నీకు నువ్వేం టికెట్కి వచ్చినా మరి నాకు ఫోన్ ఎందుకు చేసినావు? అక్కడ సమాధానం ఉందని చెప్పిన సమాధానం లేదు. పెట్టుకో పేపరు. లంగానే కాదు, నీకు దమ్ముంటే, నువ్వు శాసన అయితే, నీకు కలేజా ఉంటే నువ్వు పేపర్ పెట్టుకో. ఆయన ఎందుకు బంద్ చేస్తాడా అని చెప్పేకుండా బాడుకోవాలి. మీరు పేపర్ బంద్ చేసుకో, క్యూరీస్ బంద్ చేసుకో. మీరేమైనా చెప్పేటప్పుడు మీ వల్ల రూపాయి పనిలేదు సమాజానికి. ఇగో మీ వల్ల రూపాయి పనిలేదు సమాజానికి. నీతో 10 పైసలు పనిలేదు. నీతో 10 పైసలు కాదు, నాతో 10 పైసలు ఉందని నేను చెప్తలేను. పెద్ద పోటుగా లెక్క ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ పెట్టుడు, మళ్ళా నన్ను తిట్టుడు. అసలు మీ వల్ల మీరు ఎవరికి సేవ చేసిర్రా? మీరు ఎవరికి సమాధానం చేసిర్రు? మీరు ఏ సమాజానికి సేవ చేసిర్రు? ఎక్కడ పోరాటాలు చేసిర్రు? అన్ని ఉపదంపుడు మాటలు, ఏది కెమెరా ముంగట మాట్లాడుకుంటా అక్కడికి రాని మాటలు. ఒకసారి ఒక సమస్య తీసుకొని ఒకసారి జనాలకు ఏర్పడుతుంది నీ ఉపదంపుడు మాటలు. మునుగోడులో పెద్ద ఎత్తున ధర్నా చేస్తా అని పోతే లైవ్ పెట్టపోతే మరి ఊపదం. ఇప్పుడు నీ ఎన్నిక ఇవ్వాలి లేనప్పుడు సపరేట్గా మలుచుకొని పండాలి, లేకపోతే పార్టీ మీద కొట్టాడు, కాంగ్రెస్ పార్టీ మీద. అరే బీసీల గురించి ఒక్కరు మాట్లాడుతూ ఉంటే ఆ మల్లయ్య, సీమర్ మల్లయ్య, పటేలు, అటేలు, ఎవరికి ఎక్కడికి వచ్చేదా? మీకు మీరు పైసా పని చేసారు, రూపాయి సాయం చేసిన ఇవరకు. ఫోన్ పే, గూగుల్ పే పెట్టుకున్నావు కదా, ఎవరికైనా రూపాయి సాయం చేసినావా? నీకు ఎందుకు కొట్టాలన్నా మరి పైసలు? నీకు అట్లా కాదురా భయ్, నీకు ఎందుకు కొట్టాలా పైసలు? నువ్వు గూగుల్ పే, ఫోన్ పే నువ్వెందుకు పెడతావు మరి? లేదు, ఇప్పుడు నువ్వు బ్రదరు గట్లా కాదు బ్రదరు, ఆ కులాన్ని అవమానించద్దు. నువ్వు ఇక్కడ పిచ్చకుంట్లోడు అన్న పదమని ఎవ్వరు ఇయ్యలేదు. కులాన్ని అవమానించద్దు. నీకు తెలియదు తెలంగాణ ఎన్ని కులాలు తెలుసుకో. నువ్వు చెప్పు తెలంగాణలో ఎన్ని కులాలు చెప్పు, క్లారిటీగా చెప్పు. నువ్వు ఈ కులాలకు అన్యాయం జరుగుతుంది. చట్టసభలో అడుగు పెట్టని బీసీలలో చట్టసభలలో అడుగు పెట్టని కులాలు ఎన్ని ఉన్నాయో చెప్పు. నీకు సోయి లేక దద్దమ్మ లెక్క ఏమన్నంటే మల్లన్న కూడా పాట పాడుకుంటా
మీకు దమ్ముంటే నువ్వు పేపర్ పెట్టు, నీకు దమ్ముంటే నువ్వు ఛానల్ పెట్టు కదా, నువ్వు పేపర్ పెట్టుకో, నిజాలే రాయి. మహేష్ గార్చి అంటాడు నిజాలే రాస్తాడని ప్రజలు నమ్మేటట్టు చూపెట్టు. రేపటి నుంచి రోజు ఒక ఎపిసోడ్ వస్తుంది నీ మీద. ఎపిసోడ్ కాదు నా అరే భయ్ మీ పని కింద భయ్, నేను చెప్పిన పడితే నువ్వు మంది మీద పని చేస్తే ప్రజల సమస్యలు కాదు. ఎవరు మాట్లాడితే దాని మీద వేయాలి, ఎవరు ప్రశ్నిస్తే దాని మీద వేయాలి. నా మీద కాదు 100 ఎపిసోడ్ వచ్చుకోండి, ఏం బిగలేరు. ఏం చేస్తారు? లుచ్చగాలి కాదు. నేను ఏమంటున్నా, నేనే ఫస్ట్ చెప్పినా కదా, రేవంత్ రెడ్డి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడు, తీన్మార్ మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇది చెప్పండి మీకు. మీరు ప్రోగ్రాములు మీకు సపరేట్ ప్రోగ్రామ్ అంటే ఏది ఉండదు. ఎవడు ఫోన్ చేస్తాడు, ఎవడు బెదిరిస్తాడు, ఎవడు ఫోన్ చేస్తే ఎవడు మాట్లాడితే ఎవడు బెదిరించినట్టు పెట్టుకుందాం. ఇంతమంది భయపడుతుంది. మరి నేను మళ్ళా బెదిరించినట్టే నిన్ను ఎవడు బెదిరించినాడు? సమాధానం కావాలి నాకు, సమాధానం కావాలి బ్రదర్, సమాధానం కావాలి. కుక్కోనట్టు కాదు, మతంతో సాధ్యం కాదు, కులగణనతోనే సాధ్యం అవుతుంది. నీకు చాతనైతే నీకు బ్రదర్, నీకు చాతనైతే కులగణన చేయాలి. గవర్నమెంట్ వినా, కాంగ్రెస్ వినా కానీ, బీజేపీ కానీ వినా, బీజేపీ పార్టీ వినా కానీ చెప్పేది కులగణన చేయాలి. కాంగ్రెస్ పార్టీ కులగణన చేయకపోతే నా బీసీల కోసం నేను ఎంతకైనా తెగిస్తాను మాట్లాడు. కానీ కానీ కొట్లాటోని మీద కొట్లాడు. మీరేం సన్నాసులు నాయన, పుట్టి సన్నాసులు దద్దమ్మలు పడారు మీరు. వీడియో పెట్టుకున్నాడు కాదు, నేను బరాబర్ పెట్టుకుంటా. నేనేం బెదిరించినా పెట్టుకోను. నువ్వు పెట్టుకుంటావు, ఇప్పుడు నువ్వు పెట్టుకుంటావు. తీన్మార్ మళ్ళీ అనుచరులు బెదిరింపులు, లేకపోతే రేవంత్ రెడ్డి గుండా రాజకీయం. మీకన్నా దమ్ముందా? మీకు అసలు మీ తన దమ్ముందా? రేవంత్ రెడ్డి మీ అటాక్ చేపిస్తాడు. మీ దగ్గర అంత సబ్జెక్ట్ ఉన్నది. లేకపోతే రేవంత్ రెడ్డి చేసిన అవినీతి కుంభకోణం మీరు బయటకు తీసినని రేవంత్ రెడ్డి మిమ్మల్ని మీ దాడి చేపిస్తాడు, మీకు ఫోన్ చేపించి బెదిరిస్తాడు. సబ్జెక్టు లేని సన్నాసులు ఎవరైనా ఉన్నారంటే మల్లన్న పేరు చెప్పుకొని బెదవులు మీరే రావాలి. నేను చెప్తానా గదే కరెక్ట్ చెప్పిన, నేను అందుకే చెప్తాను. సబ్జెక్టు తెలియక వాడు బెదిరిస్తాడని వీడు అసలు మిమ్మల్ని ఎవరు బెదిరిస్తారా? మిమ్మల్ని ఎవరు బెదిరిస్తారు చెప్పు? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తాడు? సబ్జెక్టు తెలియకుండా సమాజానికి యూట్యూబ్ అరే దరిద్రం, ఫస్ట్ దరిద్రం నువ్వురా బాబు, దరిద్రం నువ్వురా బాబు, నువ్వు మారురా బాబు, నువ్వు ఫస్ట్ మారు, నువ్వు సబ్జెక్టు మాట్లాడు. మన ఇద్దరం కలిసి నీళ్ళని బాగా నిలబడితే నువ్వే ఫస్ట్ దుంకుతావు నీ తిట్లకు. నేను ఏమంటున్నా, మీకు ఆ తిట్లు తప్పితే మీకు సబ్జెక్టు తెలియదు అని నేను అంటున్నా. తీన్మార్ మళ్ళీ అరే బాబు నీకు సబ్జెక్టు తెలియదు సన్నాసోడా. నా గురువు తీన్మార్ మళ్ళీ అరే ఇప్పుడు నా గురువు నువ్వే ఇక రేపొస్తుంది మరి. సంతోషమే. ఇక నేను కూడా తిరుగుతాను లైన్ పట్టి మరి. తర్వాత తిడతా నేను. ఇక తిట్ల పురాణే కాదు సమస్యలు. కొజ్జగాడు మాట్లాడతాడు, తిట్ల పురాణం సాతగానోడు కొజ్జా మాట్లాడతాడు. నువ్వే కదా నెంబర్ 1 కొజ్జా నువ్వు. వాళ్ళు అన్న ట్రాఫిక్ ఇయ్యాల రేపు మానవత్వంగా బతుకుతారు. మీకు ఆ సిగ్గు కూడా లేదురా, మీకు ఆ సిగ్గు లేదు. మీకు ఆ సిగ్గు లేదురా బాబు. తలవాత అని ఫస్ట్ అని పెట్టుకోమన్నా, తలుపులు పెట్టుకోమన్నా ఫస్ట్ అని తలుపులు పెట్టుకోమన్నా ఇంటి ముంగట. అరే ఇగో అరే బుడుబుకలేషన్ వేసుకుంటు కాదు, ఫస్ట్ అని తలుపులు పెట్టుకోమనరా, తలుపులు పెట్టుకోమని ఇంటి ముంగట ఫస్ట్ అని. అంటే భూవక లేని వాళ్ళు రాజకీయం చేద్దామని చెప్తున్నావా కాక? ఆహా నువ్వు ఫస్ట్ తలుపులు పెట్టుకోమని అంటున్నా. ఛాయ పైసలు కాదు, నేనేం తప్పట్లేదు కదా. ఇప్పుడు అరే బాబు నేను చెప్పేది రా బాబు, అరే బాబు నేను చెప్పేది ఇగో నేను చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది రా బాబు. ఛాయ్ డబ్బులకు నువ్వు కూడా ఫోన్ పే గూగుల్ పే పెట్టుకున్నావు కదా, నువ్వు కూడా అంత పెద్దగా ఎదిగి నలుగురు సాయం చేయరా. నేను అద్దంటోడు ఇవ్వలేడు కదా, అద్దంటోడు ఇవ్వలేడు కదరా బాబు. అంతే సాయ పైసలు కొట్టినా సాయ పైసలు కొట్టి ఎంత మందికి సాయం చేసి చూసి రారా ఒకసారి ఓరా బాబు. వాడు క్యూనిస్ ఆఫీస్ కూడా ఎంత మంది లైన్ కడతారు. మీరు డబ్బా పెట్టి మీరు డబ్బా పెట్టుకొని అలా యూట్యూబ్ అనుకుంటా పెట్టుకో. ఏమైంది రా బాబు? రోజుకొక నియోజకవర్గం చెప్తా లెక్క. రోజుకొక నియోజకవర్గం కాదు, నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా మాకేం నష్టం లేదు. కానీ మీ వల్ల ఉపదంపుడు ఉపన్యాసం తప్ప మీ వల్ల ప్రజలకు ఉపయోగపడింది ఏముండదు రా బాబు. మీ వల్ల ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. ఉపదంపుడు ఉపన్యాసం తప్ప. ఇప్పుడు మళ్ళా ఛాయ డబ్బులు అడిగినా మీరు కూడా ఫోన్ పే గూగుల్ పే పెట్టుకొని మీరేం అడిగేది? మీరు కూడా అదే అడుగుతారు కదా. గదే మీరు కూడా గదే అడుగుతారు కదా. ఇప్పుడు కేసీఆర్కి ఏమైనా పైసలు పెట్టున్నాడా ఫస్ట్ నుంచి? వెంకటేష్ గారు కాదు, ఈ ఉపదంపుడు ఉపన్యాసాలు బందే ఇప్పటికైనా. ఏదైనా సమాజానికి అక్కడికి మాట నేనేది కొడతారా బాబు? నీకు సబ్జెక్ట్ ఏదో దగ్గర నేను ఊకే ఫోన్ చేసుకుంటా, నాకేం పని లేదా? కాక కాదు, ఇప్పుడు సబ్జెక్ట్ లేని దగ్గర అరే మేమేందుకు చంపుతాం బాబు? ఇప్పుడు గట్ల మేమేం చంపేటోళ్ళం కొట్టేటోళ్ళం కాదు. సమాధానం ఉందా లేదా అని అడిగేటానికి ఫోన్ చేసిన అంతే. నీకు సబ్జెక్ట్ నా బొత్స వచ్చింది. ఏం చేస్తారు? హెచ్డి ఆడో దొంగ ఆమె దొంగతనం మాకు తెలియదా?
దొంగతనం మాకు తెలియదా? కాక నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. చెప్పు. చిలికా ప్రవీణ్ గారు మీ కాడ పైలు ఎవరు లంగనరు మీకు దమ్ముంటే మహేష్ గారు అని పుట్టిన కానీ తిరగాలి 26 ఏళ్ళు నాకు. అరే బాబు ఇగో నేను చెప్తాను అరే ఛాలెంజ్ పోయిగా. అరే మహేష్ బాబు ఏ బాబు నేను చెప్తా మహేష్ గాడ్స్ అంటాడు లంగా అని నిరూపించాను అంటాను కదా. నీ ఛానల్లో 2000 మంది లైవ్ ఎప్పుడు చూస్తారో అప్పుడు నేను బరాబర్ నిరూపిస్తాను. ఈ ఛాలెంజ్ నువ్వు సవాలా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఛాలెంజ్ సవాలా? 2000 ఇగో ఈ నంబర్ ఫిట్ చేసుకో. అరే ఈ నంబర్ ఫిట్ చేసుకో. 2000 మంది లైవ్ ఎప్పుడు చూస్తారో అప్పుడు మనతో చాలా పని ఉంటుంది మీకు. కానీ పని ఏం లేదు. ఇగో మీ ఉపదంపుడి ఉపన్యాసాలు ఇచ్చడానికి ఊరికే ఫోన్ చేసుకుంటా మీతో ఎవరి పని అవుతుంది? నువ్వు ఒకసారి పెట్టు. నువ్వు ఒకసారి పెట్టు. నువ్వు బాధ్యతగిరి కాదు, సమాజం కోసం సేవ చేస్తున్న దగ్గర పని చేస్తున్నామని గర్వంగా ఫీల్ అవుతున్నావు బాబు. గర్వంగా ఫీల్ అవుతున్నావు. నీ లెక్క ఆరు పేరు ఇంటి పేరు చెప్పుకున్న ఉపదంపుడు ఉపన్యాసాలు యూట్యూబ్ లో బతకడానికి రాలేదు. యూట్యూబ్ లో బతకడానికి రాలేదా బాబు? సెటిల్మెంట్ ఉంటుంది రా బాబు. నువ్వు మళ్ళా నేను సెటిల్మెంట్ ఉంటుంది నువ్వు తీసిపెట్టు. నేను ఎవడన్నాడు? నేను ఏ మహేష్ బాబు నేను బరాబర్ సపోర్ట్ చేస్తా. నువ్వు మళ్ళా ఏదైనా సెటిల్మెంట్ చేసిండు గిన్ని 100 కోట్లు తెచ్చుకున్నాడని ఆధారాలతో నిరూపి నీకు దమ్ముంటే నీ కాళ్ళ కడంగిపోతావు. నేను అంగుతా అంటున్నా. ఇప్పుడు నువ్వు మల్లన్నకి ఏదో బదిలీ చేస్తా చెంచగిరి చేస్తాను అంటున్నావు కదా. మల్లన్నకి ఇక్కడ గీడ 200 కోట్లు తెచ్చుకున్నాడు అని ఒకసారి నిరూపి నీ కాళ్ళ కింద అంగి నమస్కారం చేస్తాను. నీకు దమ్ము లేదు, సాత కాదు, అన్ని కొజ్జా మాటలు మాట్లాడుకుంటా. అదే ఇప్పుడు నీ చేతగాను ఎవరో అర్థమవుతుంది. సబ్జెక్టు మాట్లాడరా సన్నాసుడు అంటే నన్ను రేవంత్ రెడ్డి బెదిరించిండు, తీన్మార్ మల్లన్న బెదిరించిండు. మీ తానా రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న బెదిరించా అంత నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నది. ఏం కూడా కాదు. మీరు ఏం చేయాలని అంటున్నా. మీరు సమాజానికి రూపాయి పనిచేయరు. మీరు సమాజానికి రూపాయి పనిచేయరు. ఇక పెట్టుకో. ఇక అట్లా యూట్యూబ్ లో పెట్టుకుంటే ఒక పెట్టుకో. ఇక పెట్టుకో. ఇక రేవంత్ రెడ్డి అనుచరులు చేసిరు, ఏది తీన్మార్ మల్లన్న అనుచరులు చేసిరు అని పెట్టుకో. మీ ఉపదంపుడు సన్యాసాలు తప్ప మీరు సమాజానికి ఒక్క రూపాయి కూడా పనిచేయరు. నువ్వు పని చేయాలంటున్నా. అంత లైవ్ పెడితే 100 మంది లోపలి చూస్తారు. నువ్వు కూడా ఎగిరి పడుకుంటా మహేష్ గాడ్సే అంట. గాడ్సే అన్న పేరు పెట్టుకుని వాళ్ళు అందరు గాడ్సే అనుకుంటున్నావు. ఎట్లా రిపోర్ట్ ఎందుకు కొట్టించిండు? ఎవరు రిపోర్ట్ కొట్టించారు? గీ ఏట్ల మాటలే బంద్. మాకు తీన్మార్ మల్లన్న రిపోర్ట్లు కొట్టించింది ఎట్లా తెలుస్తుందా బాబు? నువ్వు రిపోర్ట్లు కొట్టించింది ఏమన్నా దేవుడు? మరి నా ఛానల్కి ఎవరెవరు రిపోర్ట్ కొడుతున్నారు? ఎట్లా మన్ను చదివినావు నువ్వు చదువుకున్నావు. అరగా భాష మాట్లాడేది బీటెక్ కంప్యూటర్ కోర్సు చదివినావు. గా భాష మాట్లాడేది. డిఫరెన్స్ బాగుందిగా. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నామన్నా. అదే నేను ఏమంటున్నా, మల్లన్న పేరు చెప్పుకొని మాట్లాడడం తప్ప మీకు వేరే దారి లేదు అంటున్నా. ఏముంది అని లక్కోర్ మాటలు మాట్లాడుకుంటా, అన్ని కొజ్జా మాటలు మాట్లాడుకుంటా. సబ్జెక్ట్ సమాజంలో సబ్జెక్టే లేదు. ఇక సమాజంలో సబ్జెక్టే లేదు. తీన్మార్ మల్లన్న ఒక్కడే సబ్జెక్ట్ అన్నట్టు లేస్తే ఇక అంటే పొద్దుకి కూడా మల్లన్న అనుకుంటున్నావు. ఎట్లా అదే రోజు మరి గంతే ఉన్నది నీ శాస్త్రం. అరే బాబు శనార్థి పేపర్ పెడితే నువ్వు పేపర్ పెట్టుకోరా. క్యూనిస్ పేపర్ పెడితే నువ్వు పెట్టుకున్నావు ఛానల్. నువ్వు పెట్టుకో. మహేష్ గాడ్సే కోసమే పెడుతున్నావు పేపర్ పెట్టుకో. నా కోసం నేను ఎందుకు పెట్టుకుంటారా బాబు? నాకు పని లేదా నీ లెక్క? నేనేం ఉపదంపుడు కాదు కదా. ఇప్పుడు నీ లెక్క ఏం చెప్పెట్టకుండా వాడుకోవడం కాదు కదా. నీ లెక్క నీ కోసం పెట్టుకోలేదు కదా ఛానల్. నేను నాకు ఫోన్ చేసినందుకు ఎంత నీ పేమెంట్ ఎంత నాకు ఫోన్ చేసినందుకు? అరే బాబు నువ్వురా పేమెంట్ తీసుకొని పైసలు పని చేసేది నేను కాదు. బతుకు నీ బతుకు మీ బతుకులేకంత. మీరు ఎవరైనా ఫోన్ చేస్తే ఎవరు చేసిర్రు అది మీ ఛానల్ చూస్తాం. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. కామెంట్ పెట్టుకొని రిప్లై ఇచ్చినట్టు కాదు. అదే నేను ఏమంటున్నా, ఏ పేమెంట్ ఎంత, వాడు ఎవరు ఫోన్ చేసినా అంతే. మీరు మల్లన్న బ్యాచా ఏ బ్యాచ్? అరే మీరు సమాజానికి విలువయ్యే పని చేయరు అంటే మీరు మల్లన్న చేపిస్తాడా? మల్లన్న రేవంత్ రెడ్డి నీకు ఫోన్ చేపిస్తా. నువ్వు పెద్ద పోటుగాను అని నీకు ఫోన్ చేపించి నీ సబ్జెక్ట్ మాట్లాడు సన్నాసులారా. ఓ సబ్జెక్ట్ మళ్ళా ఉర్రకంటాడు. ఓ అడ్డమైన గీకురు కొని చేసుకొని ఉరే దూరుతున్నావు. సబ్జెక్ట్ మాట్లాడు ఫస్ట్. బీసీలు అసెంబ్లీలో ఎంత ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తక్కువ ఉన్నారు, అసలు రిజర్వేషన్ ఎవరికి తక్కువ ఉన్నాయి గవి మాట్లాడరా. సన్నాసి మాటలు మాట్లాడుకుంటా అని దద్దమ్మ మాటలు మాట్లాడుకుంటా అయిపోయింది. 13 నెలలు దాటింది గుర్తొచ్చింది. అంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత అడుగుతావు మరి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటాను. నువ్వు ఫస్ట్ నుంచే పోటు కానీ నువ్వు ముందు నుంచే ఎందుకు అడుగుతలేవు? అదే అప్పుడు మా కేసీఆర్ మీద కొట్లాడినా కేసీఆర్ మీద ఆయన కొట్లాడితే మీరు ఆయన మీద కొట్లాడుతున్నారు. నువ్వు చేసే లంగాపల్లి అయితే 9.5 సంవత్సరాలు ఏం గడ్డి వీకిండా కేసీఆర్? వాడు ఏం చేసింది కమ్మల బుట్లు ఆకి కమ్మల. నేను ఏమంటున్నా, ఇప్పుడు లంగాపల్లి అయితే కేసీఆర్ గడ్డి వీకిండా? మీ సన్నాసులో అన్ని దద్దమ్మ మాట మాట్లాడేది మీరు. జై తెలంగాణ దరిద్ర ఛానల్లా నువ్వు చెప్పు.
తీన్మారం అంటే జై తెలంగాణ అన్నాడు ఒకసారి ఛానల్. అంటే ఇప్పుడు జై తెలంగాణ అన్న వాళ్ళు ఎంతమంది మంత్రులు అయ్యి చెప్పురా? మరి అసలు నువ్వు చెప్పురా భయ్. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు జై తెలంగాణ అన్నోడే పెద్ద అది అనుకుంటున్నావా? జై తెలంగాణ అన్నోడే ఇప్పుడు కేటీఆర్ జై తెలంగాణ అని పెద్ద పోరాటం చేసి కేసులు అయిపోయినాయా? మళ్ళీ సబ్జెక్ట్ మాట్లాడితే అర్థలే అంటావు ఇదే. నీ సంసారం నీ స్టూడియో అంతా నాకు తెలిసింది కానీ వద్దులే. నువ్వు తెలిసినా నువ్వు ఏం చేయలేరు భయ్. నేను ఏమని చెప్తున్నా, మీరు తెలిసినా మీరు ఏం చేయలేరు. నేనేం ఉపదంపుడు ఉపన్యాసాలు ఇష్టం కాదు మీ లెక్క. నీ సంసారం తెలిసింది, నీ స్టూడియో తెలిసింది, నీ కథ తెలిసింది. గిఫ్ట్ ఏంటంటే తీన్మార్ మల్లన్న న్యూస్ కి, టీఎంఆర్ న్యూస్ కి, వెంకటేష్ కి 2025 న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటంటే రోజుకు ఒక నియోజకవర్గం. రేపటి నుంచి ఇన్ని రోజులు బిజీ ఉండి చేయలే, నుంచో చెప్తున్నా చేస్తా అని. ఒక 2-3 రోజులు చేసాం. మునుగోడు, నల్గొండ, హుజరాబాద్ అవి చెప్పిన ఆపిన మళ్ళా జరుగుతా రోజు మళ్ళీ ఆడ చెప్తాను ఈడ చెప్తానే. ఆయన అయిపోతా ఉంటే నాకు ఒడుస్తా అంటే ఆయన అయిపోతుంటే నాకు అదే నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు మీ ఉపదంపుడు మాటలు తప్పితే మీరు జనం కోసం చేసేది ఏం లేదు. మళ్ళీ నా పేరు చెప్పుకుని బతుకులు తప్పితే మీరు వీకేది ఏం లేదు అంటారా? 8 గంటలకు వచ్చింది లైవ్, ఇప్పుడు 8:30కు వస్తుంది. ఆయన ఒక నియోజకవర్గం చెప్తే నేను ఏమంటున్నా మహేష్, మీ ఉపదంపుడు మాటలు తప్పితే మీరు వీకేది ఏం లేదు అంటాను. జనానికి పనికొచ్చే మాటలు మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు అంటారా? నేను సబ్జెక్ట్ మళ్ళా కొట్లాడితే మళ్ళా కొట్లాడతావు, లేకపోతే క్యూ న్యూస్ పేపర్ బంద్ చేసుకోను. క్యూ న్యూస్ అంటే నీకు ఉత్సాహపడుతుందా? శనార్థానికి ఉత్సాహపడుతుంది. మరి ఉత్సాహపడకపోతే నువ్వు పెట్టుకో కదా పేపరు. నువ్వు పేపర్ పెట్టుకో. జర్నలిస్ట్ ఉంది, సిగ్గు అనిపిస్తలేదా? ఏం భాష మాట్లాడుతున్నారు లైవ్ లో? నీకు సిగ్గు అనిపిస్తలేదా? అరే అవులే కాదు, వాళ్ళు అరే బాబు ఒక సినిమాకు 100 కోట్లు తీసుకుంటారు. సినిమా జన సొమ్మే అదంతా. సోయలేనోడా నువ్వు చేయలేక సినిమా హీరోలకు జిందాబాదులు కొట్టుకుంటా ఎవరు పుణ్యానికి వేస్తున్నారు? ఒక సినిమా ఏమన్నా ఒక సినిమా హీరోకు 200 కోట్లు 300 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి రా బాబు? అది అడుగు గాడిది. నువ్వు ఫస్ట్ అది అడుగురా. అల్లు అర్జున్ అరే బాబు అది కొట్లాడబట్టే. ఇప్పుడు ఆ కొట్లాడబట్టే ఆ పాప బాధితులకు న్యాయం జరిగింది. ఆ బాధితుల పక్షాన నిలబడురా. సోయలేని సన్నాసులాగా సినిమా హీరోలు అని తిరుగుతారు. అంటే మీరు పేదోడైతే చచ్చిపోవాలి. ఇక పేదోడైతే ఆయన పక్కన ఇవన్నీ మాట్లాడదా? ఇక సపరేట్ ఉండరా బాబు. నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, మన లేదు సార్. మళ్ళీ ఇదే మాటలు నువ్వు జర్నలిస్ట్ కాదు, మన కాదు. ఏమో అంత సర్టిఫికేట్లు కొనుకొచ్చుకున్నట్టు నువ్వు. నీ అందదా నేను ఏమంటున్నారా? సర్టిఫికేట్ కొనుకొచ్చుకున్నట్టు నువ్వు అదే ఊపిరి తప్పితే ఏం లేదు. ఇక పెట్టుకో ఇక అలా పెట్టుకో. ఇప్పుడు పెట్టుకో.